బ్రహ్మోస్ ఈ పేరు చెబితే పాకిస్తాన్ గుండెల్లో పిడుగు పట్టినంత పని అయిపోతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మోస్ క్షిపణితో భారత్ చేసిన విధ్వంసం ఇంత అంతా కాదు. చరిత్రలో ఇంకెప్పుడైనా భారత్తో పెట్టుకోవాలి అనే ఆలోచన పాకిస్తాన్కు వచ్చినా కూడా ఇంకెప్పుడు పెట్టుకోవాలన్నా కూడా కలలో కూడా ఉలిక్కి పడేంత విధ్వంసం సృష్టించింది ఈ బ్రహ్మోస్ క్షిపణి. అయితే భారత్ ఆర్మీ ఈ బ్రహ్మోస్ను మొట్టమొదటిసారిగానే యూజ్ చేసింది. కానీ ఈ విధ్వంసం మాత్రం ఇది సృష్టించిన విధ్వంసం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ దాడుల్లో ముఖ్యంగా టార్గెట్ అంటే బ్రహ్మోస్ క్షిపణి దాడుల్లో ముఖ్యంగా టార్గెట్ అయిన ప్రాంతాలు మాత్రం ఇస్లామాబాద్ దగ్గరగా ఉన్న చెక్లాల ఎయిర్ బేస్. ఇది పాకిస్తాన్ వైమానిక దళాలకు అత్యంత కీలకమైన కేంద్రం అని చెప్పుకోవచ్చు. ఇక్కడే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా అతని నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. పాక్ అత్యున్నత మిలిటరీ అధికారుల నివాసాలు మొత్తం ఇక్కడే ఉంటాయి. అయితే బ్రహ్మోస్తో చేపట్టిన ఈ దీంతో ఏదైతే విధ్వంసం చేశారో దీంతో ఎదుర్కొన్న ప్రాంతాలన్నీ కూడా చూసినట్లయితే రావల్పిండి ప్రాంతంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉన్నాయి. ఈ రావల్పిండి ప్రాంతంలో ఆయుధ నిల్వల కేంద్రాలు ఉన్నాయి, రాడార్ పాయింట్లు ఉన్నాయి, ఇంకా బ్రిగేడ్ స్థాయి కమ్యూనికేషన్స్ హబ్బులు కూడా ఈ ప్రాంతంలో ఈ బ్రహ్మోస్ అటాక్ చేసిన ప్రాంతంలో అయితే ఉన్నాయి. వీటిపై బ్రహ్మోస్ మిసైల్తో అరగంట పాటు దాడులు కొనసాగించింది మన రక్షణ వ్యవస్థ. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఆ విధ్వంసం ఎలా ఉందో. साइड पे नूर खान बेस में आके गिरा है ये मल्ले मस्त यो यो ये मल्ले यो बताओ अशी फायर जेट Close uncle, you have control light. अंदर ये मल्ले मस्त यो यो ये मल्ले यो बताओ ये मल्ले मस्त
Yo, yo, ఈ మళ్ళీ yo. పాకిస్తాన్ అధికారిక రాజధాని ఇస్లామాబాద్ అయినప్పటికీ కూడా పాలన మొత్తం జరిగేది మాత్రం రావల్పిండి నుంచే చేస్తారు. అయితే ఇక్కడ చెక్లాలలో ఆర్మీ చీఫ్ మొత్తం నివాసం కూడా ఇక్కడే ఉంటుంది. శనివారం తెల్లవారుజామున పాక్లోని ఈ కుంభ స్థలాన్నే మొత్తం భారత్ అయితే మొత్తం పటా పంచలు చేసేసిందని చెప్పుకోవాలి. ఇక్కడ పాక్ వాయుసేనకు చెందిన మొబిలిటీ కమాండ్ ఉంది. దీంతో పాటు గగనతల రిఫ్యూలర్ మొత్తం ట్యాంకర్లు, హెవీ లిఫ్టర్లు అవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముందు రోజే అర్ధరాత్రి పాక్ దుండగలకు పాక్ దుందుడుకు చర్యలకైతే ప్రతీకగా భారత్ అయితే తెల్లవారుజామున అత్యాధునిక క్షిపణులు, గైడెడ్ మ్యూనిషన్, ఇంకా లాయింటరింగ్ లాంటి ఈ మిషన్స్తో వీటన్నింటితో కూడా అటాక్ చేయడం జరిగింది. వీటితో రఫీక్, మురీద్, చక్లారా, రహియార్ ఖాన్, సుక్కూర్ ఇలాంటి వీటన్నిటిపైన ఈ ప్రాంతాల్లో అయితే బ్రహ్మోస్ను ఉపయోగించి మొత్తం దాడులు అయితే చేయడం జరిగింది. ఇంకా సియాల్కోట్ స్థావరాలపై కూడా మన యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇందులో వైమానిక స్థావరాలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాడర్ సైట్లు, ఆయుధ నిల్వల కేంద్రాలే ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే అసలు భారత్ వాడిన వాటిలో హ్యామర్ గైడెడ్ బాంబులతో పాటు స్కాల్స్ క్షిపణి కాకుండా బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అయితే కీలక పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. ఈ యుద్ధంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో పేర్కొంది. అయితే ఈ విషయాన్ని స్వయంగా యుద్ధ రంగంలో దీనిని ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం ఇంకా మరో విశేషం అని చెప్పుకోవాలి. కాకపోతే అధికారిక వర్గాల నుంచి అయితే దీనిపైన ఎటువంటి ధృవీకరణ లేదని పేర్కొంటున్నారు. భారత్ నిమిషాల వ్యవధిలోనే పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలను అయితే ఆ టైంలో మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. పంజాబ్ ప్రావిన్స్లోని రఫీకి వైమానిక స్థావరాలు మొత్తం కూడా సోర్కోట్లో ఉంది. అయితే ఈ అత్యాధునిక విమానాలకు ఇది కేంద్రం. ఇస్లామాబాద్కు 337 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది 10,000 అడుగుల రన్వే ఇక్కడి ప్రత్యేకత. ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్లు ఉంటాయి ఈ ప్రాంతంలో. అయితే పంజాబ్లోని చెక్వాల్లో ముదీర్ ఉంది. పాక్ ఆపరేషన్స్ ఫ్లయింగ్ బేస్గా దీనికి పేరు ఉంది. అంటే ఇలాంటి ప్రాంతాలు వీటన్నిటిని కూడా భారత్ వైమానిక దళాలు టార్గెట్ చేసి మరి బ్రహ్మోస్తో మొత్తం చెల్లాచెదురు చేశాయని చెప్పుకోవాలి. పాక్ రాజధాని ఇస్లామాబాద్కు అత్యంత సమీపంలోని రావల్పిండి ఈ చక్లాల వైమానిక స్థావరాలనే మొత్తం టార్గెట్ చేసింది భారత సైన్యం. అసలు భారత్తో పెట్టుకుంటే పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటాయా అని పాకిస్తాన్ అయితే ఊహించలేకపోయింది. వాటిని అడ్డుకునే అవకాశం కూడా కనీసం ఏదైతే భారత్ ఉపయోగిస్తున్న ఈ వైమానిక ఆయుధాలు ఉన్నాయో వీటన్నిటిని అడ్డుకోవడం కూడా కుదరలేదు పాకిస్తాన్ ఆర్మీకి. అంటే ఊహించుకోండి భారత ఆర్మీ ఎంత భయంకరంగా దాడులు చేసిందో. जैसू
ऐसी फायर जेट अंदर चलो अंदर 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 चलो बोलो मम्मा आ रही है कि जोरदार धमाके से पूरा कराची दहल उठा है। उसकी सबसे बड़ी खबर आपको बता दें और बड़ी खबर पाकिस्तान के कराची से मिल रही है जहां पर जोरदार ब्लास्ट हुआ है। पूरा कैसे धमाके से दहल कराची बताया जा रहा है कि कराची में ये भी सबसे बड़ी खबर हुआ है पाकिस्तान के कराची से इस वक्त की बड़ी खबर धमाका हुआ है। ये बताया जा रहा है कि जोरदार धमाके से पूरा कराची दहल उठा है। उसकी सबसे बड़ी खबर आपको बता दें और बड़ी खबर पाकिस्तान के कराची से मिल रही है जहां पर जोरदार ब्लास्ट हुआ है। पूरा अभी वीडियो कैच होगी नहीं होगी खाली करवा ली भाई हाँ देखना वाम कैसे आ रही है वहां से अभी वीडियो చూడొచ్చు మీరు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నివాస స్థానంలోనే భారత ఆర్మీ ఎంత భయంకరంగా విధ్వంసం సృష్టించిందో అది కూడా మన యొక్క బ్రహ్మోస్ క్షిపణిని ఉపయోగించి చూడొచ్చు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎంతటి విధ్వంసం కొనసాగిందో అసలు చూస్తే మొత్తం ఎక్కడదక్కడ చెల్లాచెదురు అసలు ఈ విధ్వంసం ఎంత భయంకరంగా జరిగిందంటే అసలు మొత్తం కూడా అంటే రావల్పిండి ప్రాంతంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఆయుధ నిల్వలే కేంద్రాలు అంటే వీటన్నిటిని ఫోకస్ చేసింది భారత సైన్యం. అక్కడ ఎంత విలువైనవి ఉన్నాయంటే ఆయుధ నిల్వ కేంద్రాలు, రాడార్ పాయింట్లు, బ్రిగేడ్ లాంటి ఇలాంటి కమ్యూనికేషన్ హబ్లు వీటన్నిటిపైన కూడా భారత వైమానిక ఏవైతే ఉన్నాయో వైమానిక క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అటాక్ చేయడం అయితే పాకిస్తాన్పై అటాక్ చేయడం జరిగింది. ఈ దాడిలో ముఖ్యంగా టార్గెట్ చేయబడిన ప్రాంతం అయితే ఇస్లామాబాద్ దగ్గరగా ఉన్న చెక్లాలా ఎయిర్ బేస్. ఇది ఎంత దారుణంగా మొత్తం చెల్లాచెదురైపోయిందో మన కళ్ళకు కట్టినట్లుగా బిగ్ టీవీ స్క్రీన్ పైన అయితే మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ వైమానిక దళాలకు అత్యంత కీలక కేంద్రం ఇది. ఇక్కడే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నివాసం కూడా ఉంటుంది. మనం పాక్ అత్యున్నత మిలిటరీ అధికారుల నివాసాలు ఎవరైతే అత్యున్నత వ్యక్తులు ఉన్నారో పాకిస్తాన్ ఆర్మీలో వాళ్ళందరి నివాసాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ఈ ప్రాంతంలో పాకిస్తాన్ ఇంత విలువైన ప్రాంతం పైన భారత ఆర్మీ చేసిన అటాక్ అసలు చరిత్రలో మర్చిపోని విధంగా పాక్కు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు అదే రేంజ్లో సమాధానాన్ని అయితే తిరిగి ఇచ్చింది. మరి ప్రస్తుతం ఈ దాడులను పాకిస్తాన్ పూర్తిగా అయితే భారత ఆర్మీ ఏ విధంగా అటాక్ చేస్తుంది అనే దాన్ని మాత్రం పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది పాకిస్తాన్ ఆర్మీ. వాటిని అడ్డుకునే అవకాశం కూడా లేకుండా అసలు కనీసం అడ్డుకోవడం అన్న సాధ్యం కాని విధంగా భారత్ అటాక్ చేసిందంటే ఊహించుకోవచ్చు పాకిస్తాన్ అసలు ఇంత జరిగినా కూడా ఇప్పటికీ కూడా మేమే గెలిచాము మేమే నెగ్గాము అన్న రేంజ్లో ఇంకా అక్కడ మీడియా ఛానళ్ళు కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు నీచంగా అంటే మేము గెలిచాము మేమే మాదే పై చేయి కింద పడ్డ కూడా మాదే పై చేయి మాదే పైకాలు అన్నట్లు ఉంటుంది చూడు. అదే రకంగా పాకిస్తాన్ ఆ పోకడ ఉద్దర గప్పాలు అంటారు చూడు, ఆ ఉద్దర గప్పాలు లెక్క మాటలు అసలు వినే వాళ్ళకు చూస్తుంటేనే అంటే మనకే సిగ్గు అనిపిస్తుంది. అరే మీ పైన ఎంత దారుణంగా భారత్ విరుచుకుపడింది, మీరు ఎంత కోల్పోయారు అది చూసుకోవట్లేదు. ఎవరో అండ చూసుకొని పక్క దేశాల అండ చూసుకొని ఈ విధంగా పాకిస్తాన్ భారత్ లాంటి ఇంత అత్యున్నత స్థాయిలో ఆర్థికంగా ఎదిగిన భారత్ లాంటి ఇలాంటి ప్రపంచంలోనే ఆర్థికంగా 4వ స్థానంలో ఉన్న భారత్నే ఎదుర్కోవడం ఎంత కష్టమో కనీసం ఊహించలేకపోయింది పాకిస్తాన్. మరి దానికే వదిలేయాలి తన అసలు ఏం ఆలోచించి భారత్ పైన అటాక్కు దిగిందనేది ఇంకా సిగ్గు లేకుండా అంటే అక్కడ ఇంకా వాళ్ళని టెర్రరిస్టులను పెంచి పోషిస్తూ వాళ్ళని కప్పిపుచ్చడం. అంటే మా దగ్గర అసలు ఇలాంటి మేము టెర్రరిస్ట్ యాక్టివిజమే ఈ విధమే లేదు, మా దగ్గర మేము చాలా శుద్ధ పూసలము, అయితే మాకేమి తెలియదు అన్న కాన్సెప్ట్లో అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఇంకా యుద్ధం మేమే నెగ్గాము ఇవన్నీ చూసేవారికి కానీ వినేవారికి కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా అతి నీచంగా కనిపించడం అయితే దారుణం. ఇక మీరే చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎంత దారుణం విధ్వంసం సృష్టించిందో మన భారత్.
ओह, पिंडी में मिसाइल मारेंगे तो आवाज़ आएगी अभी आएगी। शिट, ओह, पिंडी में मिसाइल मारेंगे तो చూడొచ్చు, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు ఎంత ఆగో ఆ విధ్వంసం ఎలా ఉందో. చిమ్మ చీకట్లో అర్ధరాత్రి మన ఆయుధాలు, మన యొక్క క్షిపణులు ఏ విధంగా పాకిస్తాన్ చీకటిని చీలుస్తూ ఎలా వెళ్తున్నాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే పట్టపగలు చుక్కలు చూపించాలన్నా, అర్ధరాత్రి సూర్యుని మొలిపించాలన్నా భారత్తోనే అవుతుంది అనేది కళ్ళకు కట్టినట్లుగా పాకిస్తాన్కు అర్థమయ్యేలాగా భారత ఆర్మీ అయితే చూపించింది. అయితే ఇది యుద్ధ స్థాయిలో బ్రహ్మోస్ మిసైల్ అంటే ఈ స్థాయిలో విరుచుకుపడింది. అయితే మన బ్రహ్మోస్ గొప్పతనం అని చెప్పుకోవాలి. బ్రహ్మోస్ పవర్ ఏ విధంగా ఉంటుంది భారత్తో పెట్టుకుంటే, కేవలం ఒక బ్రహ్మోస్ వల్లనే ఇంత విధ్వంసం జరిగిందంటే ఇంకా రిమైనింగ్ ఆయుధాలు భారత్ దగ్గర ఎంతటి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయనేది పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. అయితే ఈ టైంలో కనీసం మనం దాడులు చేసే క్రమంలో పాకిస్తాన్ ఎదుర్కోలేని సిచ్యువేషన్, ప్రతిదాడులు చేయలేని సిచ్యువేషన్కు దిగజారిపోయింది. ఇలాంటి క్రమంలో అయితే భారత్ అయితే చక్కని అంటే మంచి గుణపాఠమే చెప్పింది పాకిస్తాన్కు. ఈ టెర్రరిజం అనేది లేకుండా సమూలంగా నాశనం చేయాలనేది భారత్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఈ విధానాన్ని ప్రపంచ దేశాలు కూడా అందరూ అమెరికాతో సహా మిగిలిన ఈవెన్ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే చైనా కూడా ఈ యొక్క టెర్రరిజాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేయాలన్నదే కోరుకుంటున్నట్లు మనకు కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళు కూడా ట్వీట్ చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ అధికారికంగా ఈ దాడులపైన అయితే పూర్తిగా వివరాలు వెలువడించడం లేదు. మా పైన ఇంత దాడి జరిగింది, మేము ఇలా కోల్పోయామని చెప్పుకోలేకపోతుంది అనమాట. చెప్పుకుంటే సిగ్గు అవుతుంది కాబట్టి అలా చెప్పుకోలేని స్థాయికి దిగజారి పైగా మీదగా మనకు ఏ విధంగా అంటే కప్పుపిచ్చుకునే విధంగా కళ్ళబొల్లి మాటలు ఇవన్నీ మేము మాదే పై చేయి మేమే గెలిచాము అనే కాన్సెప్ట్లో సిగ్గు లేకుండా మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తూ ఉంటే చూసే వాళ్ళకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది అని చెప్పుకోవాలి. एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे